Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఇందాక ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి. అదే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనకు సిలబస్లో ఏమో వాళ్ళు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ప్రాపర్టీస్ అని ఇచ్చుంటారు. విద్యార్థికి మనము అర్థం చేసుకునేదానికి బీఈడీ చేసిన వాళ్ళకి బ్లూమ్ టాక్సానమీ అనేది తెలుస్తుంది. ఇది ఈ బ్లూమ్స్ టాక్సానమీని నేను ఇందాక చెప్పిన మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి అప్లై చేసి మనం విద్యార్థి ఏ స్థాయిలో అర్థం చేసుకుంటాడు, లోయర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్స్, హైయర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్స్, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏది లోయర్ ఆర్డరు ఏది హైయర్ ఆర్డర్ అనేది మనము ఎలా దీనిలో నుంచి కనుక్కోవచ్చో ఒకసారి చూద్దాము. ఇది మనం ఏదైనా రోట్ మెమరైజేషన్, ఇప్పుడు అందరూ కూడా నేను కంఠస్థం పెట్టేస్తాను అనుకుంటాడు కదా. ఆ కంఠస్థం పెట్టేస్తాను అనే దానికి వాడు ఏదైనా నేర్చుకున్నది అప్లై చేసేదానికి ఉండే తేడా మనకి తెలుస్తుంది. ఫర్ డీప్ స్టాటిస్టికల్ అండర్స్టాండింగ్ మనము ఈ మీను, మీడియన్, మోడ్ ఇందాక చెప్పిన వీడియోని మీరు ఫార్ములాల వరకే దాన్ని చూడండి. అంతవరకు చూసి దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ డేటా ప్రాసెసింగ్, లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. మనకు మొత్తము ఈ లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ రిమెంబరింగ్, గుర్తుపెట్టుకోవడము, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, దాన్ని ఒక స్థాయి వరకు అప్లై చేయడం వరకు, సింపుల్ అప్లయింగ్ అనమాట. ఒక్కొక్కటిగా విడివిడిగా చూద్దాము. ఈ రిమెంబరింగ్ అంటే స్టూడెంట్ ఎబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మీన్, మీడియన్, మోడ్, వాటి డెఫినేషన్స్ వరకే. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఫార్ములాని రీకాల్ చేస్తారు. మీడియన్ అంటే ఇట్ ఈస్ ది మిడిల్ వాల్యూ, మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్లీ వాల్యూ ఇన్ ది డేటా. అలాగే ఈ ఫార్ములా కూడా ఇంతవరకు గుర్తుపెట్టుకోవడం వరకే మనకు ఈ రిమెంబరింగ్ అనేది అనమాట. ఈ రిమెంబరింగ్ నుంచి బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ ఏంటివి అనేది మనము చెక్ చేద్దాం ఒకసారి. ఈ 2025 క్వశ్చన్ పేపర్లో మనకి ఇచ్చిన స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్లో మనం చూద్దాము. మిగతా వాటి గురించి తర్వాత చూద్దాం. చూడంగానే ఇది మీ రిమెంబరింగ్ ఫార్ములా బేస్ చేసుకొని వచ్చింది. ఒకటి లాస్పేరు, పాషి ఇండెక్స్ నెంబర్ ఇచ్చారు. వాటి రెండింటి యొక్క జామెట్రిక్ మీనే ఫిషర్ ఇండెక్స్ నెంబర్. అది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్పేర్ అండ్ పాషిస్ ఇండెక్స్ నెంబర్. అలాగే మనకి ఏదైనా ఒక డేటాకి రేంజ్ కనుక్కోమని ఇచ్చారు. అది డైరెక్ట్గా అతని రిమెంబరింగ్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూద్దాము, అండర్స్టాండింగ్ అంటే ఏమనేది. ఈ కాన్సెప్ట్ని అతను సొంత పదాలతో అర్థం చేసుకున్నది అతను చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏమంటే, ఇది డేటాలోని సెంట్రల్ పార్ట్ని ఇతని మెజర్ చేసేదానికి యూజ్ చేస్తారు అని చెప్పాడు అనుకోండి. మీడియన్ అనేది ఒక మిడిల్ వాల్యూ అని అతను అర్థం చేసుకున్నాడు అనుకోండి. మీడియన్ని కనుక్కోవాలంటే మనము డేటాని సార్ట్ చేయాలి, అంటే తక్కువ నుంచి ఎక్కువ కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ చేయాలనేది అది అర్థం చేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ సార్టింగ్ చేయకుండా మీడియన్ కనుక్కున్నాడంటే ఉపయోగం లేదు. అది అండర్స్టాండింగ్ అనమాట. దాన్ని ఎలా అప్లై చేసుకుంటాడో అతను పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఫార్ములా యూజ్ చేసి కొంతవరకు అర్థం చేసుకుంటే కానీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడాలి, ఎన్నిటిని కూడినామో డివైడ్ చేయాలి. అలాగే ఫార్ములాస్ కరెక్ట్గా యూజ్ చేసేది అంతా కూడా ఆ రిమెంబరింగ్ని యూజ్ చేసిన తర్వాతే నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ వస్తుంది. క్యాలిక్యులేట్ మీన్ హైట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ మీన్ హైట్స్ ఆఫ్ ప్లేయర్స్, ఫైండ్ మోడ్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్ రిపీటెడ్లీ అకర్డ్ వాల్యూ ఇన్ ది డేటా. ఇంతవరకు అతను ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా డేటా ఇస్తే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే కానీ అతను వాడలేడు. తర్వాత హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ వచ్చేసరికి కొంతవరకు క్రిటికల్ థింకింగ్, మళ్ళీ రీజనింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ మూడు ఉన్నాయి, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. బీఈడీ వాళ్ళు నాకన్నా ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారేమో. మన వరకు మన సబ్జెక్ట్కి ఎటువంటి క్వశ్చన్స్ ఏ లెవెల్ అడుగుతున్నారంత వరకే చెప్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ ఎబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే, ఫస్ట్ అనలైజింగ్లో స్టూడెంట్ స్టడీ డేటా బిహేవియర్ అతను కనుక్కోగలుగుతాడు. కంపేర్ డేటా సెట్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, వాట్ ఈస్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ మీన్ అన్నప్పుడు అవుట్లయర్స్ అనేటివి, ఒక ఎక్కువ ఇన్కమ్ ఉండే ₹1,00,000 ఇన్కమ్ ఉండే వ్యక్తి తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళతో జాయిన్ అయితే టోటల్ ఇన్కమ్ అనేది డివియేట్ అవుతుంది, మన మెజర్ అనేది అఫెక్ట్ అవుతుంది అని కనుక్కోవడం అతను అనలైజ్ చేయడం అనమాట. అవుట్లయర్స్ అఫెక్ట్ మీన్. మనం ఎటువంటి డేటా ఇచ్చినా కూడా మీన్ ఈజ్ ఏ స్టేబుల్ మెజర్ అనేది అతను అనలైజ్ చేసుకోగలిగిన అంటే ఇట్ ఈజ్ సమ్హౌ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. దీన్ని బేస్ చేసుకొని ఏం క్వశ్చన్స్ వస్తాయి. అలాగే
ఎవాల్యుయేటింగ్, జడ్జిమెంట్ అనేది ఏది బెస్ట్ మెజర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, క్వాలిటేటివ్ డేటా ఇచ్చినప్పుడు మనకు మీడియన్ అనేది బెస్ట్ మెజరు, అలాగే క్వాంటిటేటివ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అనేది బెస్ట్ మెజర్ అని చెప్పాం. అలాగా అతను డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. మీడియన్ ఈజ్ బెటర్ ఫర్ ఇన్కమ్ డేటా వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మాకు అడుగుతూ ఉన్నారు మీడియన్ శాలరీ అని అడుగుతున్నారు. ఇప్పుడు కాలేజెస్ చెప్పేటప్పుడు కూడా మీడియన్ శాలరీ అని అడుగుతున్నాడు. వాళ్ళ కాలేజీలో ఉండే వాళ్ళందరూ 2 లక్షలు 3 లక్షలు శాలరీ తీసుకున్నారు అనుకోండి, ఎవరో ఒక అతను ₹1,00,00,000 శాలరీ అతను సెలెక్ట్ అయిపోయాడు. దానికి యావరేజ్ తీసామంటే అందరి యావరేజ్ శాలరీ 25 lakhs అని వచ్చేస్తుంది. అప్పుడు మనము సార్టింగ్ చేసామంటే ఏది మిడిల్లో ఉండే వాల్యూ వస్తుంది, మీడియన్ ఈజ్ ది బెటర్ ఫర్ ఇన్కమ్ డేటా అనేది అతను ఇది ఎవాల్యుయేటింగ్ ఇందాక అతను నేర్చుకున్న మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుంచి జడ్జిమెంట్ చేస్తుంటాడు. మీన్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమర్స్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. అలాగే లాస్ట్ది క్రిటికల్ సింథసిస్ అనమాట. ఇక్కడ అతను కొత్తది క్రియేట్ చేయగలుగుతాడు అనమాట. అతను ఏదైనా 2 డేటా సెట్స్ క్రియేట్ చేయగలుగుతాడు, 2 డిజైన్ డేటా సెట్స్. మనం ఏదైనా ఒక డేటా సెట్ నువ్వు మీన్ 50 ఉండి అదేవిధంగా మోడ్ 20 ఉండే డేటా సెట్ క్రియేట్ చేయమంటే అలాగ చేస్తాడనమాట. దీన్ని జడ్జిమెంట్ అంటాం అనమాట. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ లెవెల్స్ అనమాట. కాబట్టి పిల్లలకి మన క్వశ్చన్స్ వచ్చేటప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు అతను రిమెంబరింగ్ని అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని ఇస్తారు క్వశ్చన్స్. హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రిమెంబరింగ్ వరకే చూసుకున్నామంటే ఈ మెమరైజింగ్ ది డెఫినేషన్స్ వరకే, అది బేసిక్ లెవెల్. ఆ తర్వాత మనము కొంతవరకు ఆ డెఫినేషన్ని మనము యాడ్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ అప్లయింగ్ క్యాలిక్యులేషన్ అనమాట. దాన్ని అప్లై చేసి మనము క్యాలిక్యులేటింగ్ లెవెల్. అనలైజింగ్ అంటే స్టడీయింగ్ డేటా చేంజెస్. ఎవాల్యుయేటింగ్ అంటే జడ్జింగ్ బెస్ట్ మెజర్. మనం దీని వరకే మీడియన్ మోడ్ వరకే చూద్దాం. క్రియేటింగ్ అంటే జనరేటింగ్ డేటా సెట్స్ బై యూజింగ్ దిస్ ప్రీవియస్ నాలెడ్జ్ అబౌట్ ది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. లెర్నింగ్ ప్రాసెస్ ఫ్రమ్ బేసిక్ రీకాల్ టు క్రియేటివ్ థింకింగ్. అప్లికేషన్ అండ్ రీజనింగ్ ఈజ్ మేడ్ స్టాటిస్టిక్స్ మీనింగ్ఫుల్. బ్లూమ్స్ టాక్సానమీ స్ట్రెంథన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మనకు రిమెంబరింగ్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి, ఊరికే జస్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని. మనకు ఒకసారి మనము ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇది 2025 ఏఎస్ఓ క్వశ్చన్ పేపరు. మన క్వశ్చన్స్ 63 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, తెలుగులోనే చూద్దాం. ఈ డేటా వాల్యూస్ ఇచ్చాడు. పరిశీలన సమితి కోసం పరిధి అనే దానికి సమానం అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ తెలుగులో మనకు ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ ఫైండ్ ది సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఫర్ ది సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7.4, 12.2, 8.6, 7.7, 9.3, 5.8, 11.6, 8.8, 9 ఈ వాల్యూస్ ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ ఇచ్చారు. 9 వాల్యూస్లో రేంజ్ కనుక్కోమన్నారు. మనకేమి రేంజ్కి ఫార్ములా మనకేమని గుర్తుంది, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో చూడాలి 12.2, మినిమం వాల్యూ ఏది ఉందో చూడాలి 5.8, వీటి యొక్క డిఫరెన్స్ 6.4. డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసి కనుక్కున్నాను. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని అప్లై చేసేంత వరకే లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. ఇదే విధంగా ఇందాక చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, నేను మనకు లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబరు చూడండి, ఇక్కడ లాస్ట్ పేర్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్, పాషీ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ 120.69, 120.62 ఇచ్చారు. వీటన్నిటిని మల్టిప్లై చేసి దానికి రూట్ వేస్తే వచ్చేది 120.65. ఇది డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వచ్చేటివి అనమాట. మిగతాటివి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. క్వశ్చన్ పేపర్ సెట్టర్ అనేవాళ్ళు వీళ్ళు వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేస్తూ ఉంటారు. నేను మీకు నా వీడియోస్లో చెప్పాను, దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మై కోచింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ బ్లూమ్స్ టాక్సానమీని అప్లై చేసి నేను ఒక క్విజ్ వచ్చింది. ఆ క్విజ్ కూడా మీకు నేను రాబోయే వీడియోల్లో లైవ్ క్విజ్ పెడతాను యూట్యూబ్లోనే. ఇక్కడ మనకు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ మీన్ ఇన్ ఏ డేటా సెట్ అన్నాడు. ఇది రిమెంబరింగ్ లెవెల్లో. మనకు డైరెక్ట్గా ఫార్ములా మన ఏబిసిడి
వాల్యూస్లో నేను ఆల్రెడీ ఈ క్విజ్ అటెంప్ట్ చేశాను. 8 రైట్ అయినాయి, 2 తప్పు అయినాయి. ది సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ డివైడెడ్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఇది మనకు వచ్చిందన్నమాట. ఈ 4 ఇచ్చారు ఆప్షన్స్లో, నేను ఇది గుర్తుపెట్టుకున్నాను, ఇది గుర్తుపెట్టాను, ఇది కరెక్ట్ అయింది. అలాగే ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వై ఇట్ ఈస్ నెససరీ టు అరేంజ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బిఫోర్ ఫైండింగ్ మీడియన్ అన్నాడు. అంటే ఎందుకు దీన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పేర్చాలని, టు ఎన్ష్యూర్ ది మిడిల్ పొజిషన్ కరస్పాండ్స్ టు ది మిడిల్ వాల్యూ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్. మీడియన్ ఈజ్ ది పొజిషనల్ యావరేజ్, వితౌట్ ఆర్డరింగ్ ది మిడిల్ నంబర్ వుడ్ నాట్ బి ర్యాండమ్, ఇట్ ఈజ్ మీనింగ్లెస్. మనం పేర్చకపోతే అది ర్యాండమ్ అనేది రాదనమాట, ఒక ఆర్డర్లో ఉంటే తప్ప రాదు. ఇక్కడ నేను ఈ ఆప్షన్ గుర్తుపెట్టాను పొరపాటున, కాబట్టి నాకు తప్పు వచ్చింది. చూడండి ఇక్కడ మిగతావి ఐడెంటిఫై విచ్ నెంబర్ అపియర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, ఇది మీన్ మోడ్కి సంబంధించింది అనమాట. అలాగా ఇది సెకండ్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏముందో చూడండి, ఏ స్టూడెంట్ స్కోర్స్ 80, 85, 90, 70, 100 ఇన్ 5 టెస్ట్స్, విచ్ ఈస్ ది మీన్ స్కోర్. డైరెక్ట్గా అప్లై లెవెల్లో ఇచ్చాడు, అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 5తో డివైడ్ చేస్తే మనకు వస్తుంది. ఇది నేను కరెక్ట్గానే చేశాను ఇక్కడ, 425/5, 85 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ డేటా సెట్ ఆఫ్ శాలరీస్ వేర్ 1 person ఎర్న్స్, ఇక్కడ మనకు డాలర్స్లో వచ్చింది 1 lakh అండ్ 10 persons ఎర్న్ 40,000. నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్లో చెప్పాను కదా, మొత్తము ఒక డేటా సెట్లో మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందిలో ఒక్కడేమో ₹1,00,000 తీసుకుంటాడు, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు 40,000 జీతం తీసుకుంటారు. ఈ డేటా సెట్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, విచ్ మెజర్ విల్ బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ది అదర్స్. ఈ వీటిల్లో మనము ఒకవేళ ఈ డేటాకి కానీ మనం మీడియన్ కనుక్కున్నాం అనుకోండి 40,000 వస్తుంది, మోడ్ కనుక్కున్నాం అనుకోండి 40,000 వస్తుంది కదా, కానీ మనము మీన్ కనుక్కున్నాం అనుకోండి ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకు, ఈ ₹1,00,000 యాడడం వలన 40,000 కన్నా ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. కాబట్టి మీన్ ఈజ్ హైలీ సెన్సిటివ్ టు అవుట్లయర్స్. ఇక్కడ అవుట్లయర్ అనేది ఏంది, 1,00,000. ఈ 1,00,000 అనేది చేరడం వల్ల టోటల్ డేటా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇది అనలైజింగ్ లెవెల్లో ఉండే క్వశ్చన్ అనమాట. అలాగే ఎవాల్యుయేటింగ్ లెవెల్లో క్వశ్చన్ చూడండి, ఇఫ్ యు ఆర్ ఏ షూ స్టోర్ ఓనర్ డిసైడింగ్ విచ్ షూ సైజెస్ టు restock most often, which measure of central tendency provides the most useful information. చూడండి, షూలు పెట్టుకున్నప్పుడు షూ సైజ్ ఎక్కువ ఏది సేల్ అవుతాయో అది పెట్టుకోవాలి. అదేది ఎక్కువ ఉండేది మనకు డేటాలో అందరు వచ్చిన వాళ్ళందరి షూ సైజ్ యావరేజ్ చేసి వస్తే వచ్చేది కాదు, వాటంతా ఒక ఆర్డర్లో పెట్టేసి మధ్యలో పెడితే వచ్చేది కాదు. ఎక్కువ మందికి ఉండే షూ సైజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకర్డ్ వాల్యూ, మీనా, మీడియనా, మోడా. చూడండి, మోడ్. ది మోడ్ ఐడెంటిఫైస్ ది మోస్ట్ పాపులర్ సైజ్ సోల్డ్, which tells the owner exactly which specific size has the right highest demand. కాబట్టి ఇది ఎవాల్యుయేటింగ్ లెవెల్లో ఉండే క్వశ్చన్ అనమాట. అలాగే యు ఆర్ ఆస్క్డ్ టు క్రియేట్ ఏ డేటా సెట్ ఆఫ్ 5 నెంబర్స్ వేర్ ది మీన్ ఈజ్ 10 బట్ ది మీడియన్ ఈజ్ 2. మనకేమో మీడియన్ 2 ఉండాలి, మీన్ ఏమో 10గా ఉండాలి. అటువంటి డేటా సెట్ ఏది, నువ్వు సెట్ చేయగలుగుతావా అని అడిగినప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్లో పేర్చాం. ఇక దీనికి 2 వచ్చేసింది, దీనికేమో 2 వచ్చింది, కానీ దీని మీను 10 రాదు. ఎందుకు, మొత్తం అన్ని యాడ్ చేస్తే 10 డివైడెడ్ బై 5 వేసామనుకోండి, 10 డివైడెడ్ బై 5 వేస్తే 2నే వస్తుంది, దీనికి రాదు. ఇక్కడ ఇది ఈ డేటా సెట్కి 40కి మిగతావి యాడ్ అయినాయంటే 50 అవుతుంది, 50 డివైడెడ్ బై 5 వేసినామంటే 10 వస్తుంది. కాబట్టి ఇటువంటిది మనం వెంటనే సెలెక్ట్ చేయగలం. దీనికి 10 వస్తుంది, కానీ రెండోది 2 అనేది మీడియన్ వాల్యూ 2 అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఎంతవరకు వచ్చింది, క్రియేటింగ్ లెవెల్. మనం ఒక డేటా సెట్ని క్రియేట్ చేసాము, దాని మీన్ ఎంత ఉండాలి, మీడియన్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్రియేట్ చేయగలిగే స్థాయిలో వచ్చామన్నమాట. ఆ తర్వాత విచ్ వెర్బ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అన్ యాక్టివిటీ అట్ ది అనలైజింగ్ లెవెల్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఫర్ స్టాటిస్టిక్స్, అండర్స్టాండింగ్ ది టాక్సానమీ. ఇక్కడ మన స్టాటిస్టిక్స్ అనేది ఎంతసేపు ఒక్కటి కాన్స్టెంట్ గురించి తెలియదనమాట, ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. డిఫరెన్షియేటింగ్ రిక్వైర్స్ లుకింగ్ ఎట్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా టు సీ హౌ డిఫరెంట్ మెజర్స్ రియాక్ట్ టు చేంజెస్. ఏ మెజరు ఎలాగా చేంజ్ అవుతుంది మనం కనుక్కోవాలంటే మనం వాటి వేరియబిలిటీ చూడాలి. ఈ డిఫరెన్షియేటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏ డేటా సెట్ ఈజ్ సిమెట్రిక్ లైక్ ఏ బెల్ కర్వ్. వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇక్కడ అనలైజింగ్ లెవెల్
మనకు స్టాటిస్టిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బెల్ షేప్డ్ కర్వ్ అంటే వాటికి మీను, మీడియన్, మోడ్ 3 సమానంగా ఉంటే తప్ప అది సిమెట్రిక్ డేటా అవ్వదు. దే ఆర్ లైక్ దే ఆర్ ఆల్ లైక్లీ టు బి వెరీ క్లోజ్ టు ది సేమ్ వాల్యూ. దే ఆర్ ఈక్వల్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. The center of gravity, the middle point and the peak are aligned. Median cannot be calculated. There is no mode in symmetric data. ఇవన్నీ కాదు. మనకు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ప్రాపర్టీస్ గురించి మన 2025లో కూడా క్వశ్చన్ వచ్చింది, చూద్దాం అది కూడా. A researcher claims the average height of group is 5'10", but 90% of group is under 5.6. జాగ్రత్తగా చూడండి. ఆవరేజ్ ఏమో 5.10 అన్నాడు, 5.10 అన్నాడు. కానీ 90% మంది ఈ 5.6 కన్నా తక్కువే ఉన్నారు. వాట్ ఈస్ ది మోస్ట్ లైక్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ దిస్ క్లెయిమ్? దీన్ని చూసి నువ్వు ఏం ఎవాల్యుయేట్ చేయగలుగుతావు? అతను ఏమనుకున్నాడంటే అతను మీన్ క్యాలిక్యులేట్ చేసేసాడు. దానికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తే అతనికి 5.10 అని వచ్చేసింది. కానీ స్క్యూడ్ డేటా ఉన్నప్పుడు మనకు టాల్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ది రిసెర్చర్ లైక్లీ యూజ్డ్ ది మీన్. ఆయన మీన్ కనుక్కున్నాడు. ఒకవేళ కానీ మీడియన్, మోడ్ కనుక్కుంటే అది 5.6 అనే వచ్చిండేది. కాబట్టి ఇక్కడ ది క్లెయిమ్ ఈజ్ ఇంపాసిబుల్ అవంతా కాదు. ఇక్కడ ఎవాల్యుయేషన్ లెవెల్లో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అతను రిసెర్చర్ ఏ మెజర్ కనుక్కో ఉంటే అతనికి ఆ 90% కన్నా తక్కువ మంది ఏది ఉన్నారో అది ఆ విలువ రాదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఈ మీన్ అనేది అఫెక్ట్ చేస్తాయి కాబట్టి. అలాగే లాస్ట్ క్వశ్చన్, you are designing a new fairness metric for a video gamers ranking system. Why might be you combine both mean and median creating level. నువ్వు ఫెయిర్నెస్ మెట్రిక్ తయారు చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ టోటల్ పర్ఫార్మెన్స్ అండ్ టిపికల్ పర్ఫార్మెన్స్. టిపికల్ పర్ఫార్మెన్స్ అనేది మధ్యలో ఉంటుంది. ప్రొవైడ్ బ్యాలెన్స్ బిట్వీన్ టూ పర్ఫార్మెన్స్, టోటల్ పర్ఫార్మెన్స్. ఈ రెండింటికి మనం కరెక్ట్గా ఏ మెజర్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ మీను, మీడియన్ రెండు మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. టు ప్రొవైడ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ టోటల్ పర్ఫార్మెన్స్ అండ్ టిపికల్ పర్ఫార్మెన్స్ అప్పుడే ఫెయిర్నెస్ మెట్రిక్ అనేది మనకు కరెక్ట్గా కంపారిజన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది మీరు కానీ ఏదైనా టాపిక్ ఇచ్చి అక్కడ అడుగుతుంది అది, నన్ను ఒక క్విజ్ క్రియేట్ చేయమంటావా ఈ టాపిక్లో అని చెప్పేసి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే మనము టాపిక్లు మనకు క్విజ్లు నెంబర్ ఆఫ్ క్విజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.